నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతీయ వంటగదిలో చక్కెర లేనిదే ఏ రోజు గొడవదు. ఉదయాన్నే తాగే టీ నుండి రాత్రి తినే స్వీట్ వరకు ప్రతి చోట పంచదారదే హవా. అయితే ఇప్పుడు ఇదే చక్కెర విషయంలో భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 2026 వరకు దేశం నుండి చక్కెర ఎగుమతులను పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అసలు కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీనివల్ల టీ, కాఫీ, చాక్లెట్లు, బిస్కెట్లు మరింత ప్రియం కానున్నాయా? అంతర్జాతీయ మార్కెట్పై భారత్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈరోజు ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా ఒక కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు పరిమితం అంటే రెస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉన్న చక్కెర ఎగుమతులను ఇప్పుడు నిషేధిత అంటే ప్రొహిబిటెడ్ కేటగిరీలోకి మార్చింది. అంటే తక్షణమే అమల్లోకి వచ్చేలా సెప్టెంబర్ 30, 2026 వరకు భారతదేశం నుండి ఇతర దేశాలకు చక్కెర వెళ్ళడం అయిపోతుంది. ఇందులో రా చక్కెర, తెల్ల చక్కెర, రిఫైన్డ్ షుగర్ వంటి అన్ని రకాలు ఉన్నాయి. అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలకు ఉన్న పాత ఒప్పందాల ప్రకారం కొంత కోటాను మాత్రం మినహాయించారు. భారతదేశం బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోని రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. మరి అకస్మాత్తుగా ఎగుమతులు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? దీని వెనక ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు చెప్పుకునే ముందు అసలు ఇది సామాన్య ప్రజలకి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఓసారి చూద్దాం. గత 2 ఏళ్లుగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు అయితే సరిగ్గా పడలేదు. దీనివల్ల చెరుకు దిగుబడి బాగా గణనీయంగా తగ్గిపోయింది. ఇక రెండోది, మన దేశ జనాభా అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలను ఉంచడం ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. పండుగల సీజన్లో చక్కెర ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. చివరిగా పెట్రోల్లో కలిపే ఎథనాల్ తయారీకి చెరకు రసాన్ని మళ్లించడం వల్ల కూడా చక్కెర ఉత్పత్తి కొంత తగ్గింది. పర్యావరణ లక్ష్యాల కోసం ఇది అవసరమైనా దీనివల్ల చక్కెర నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, చక్కెర ధర పెరుగుతుందా? నిజానికి ఈ నిర్ణయం సామాన్యుడికి మేలు చేసేందుకే. ఎందుకంటే ఎగుమతులను ఆపేస్తే దేశీయ మార్కెట్లో నిల్వలు పెరుగుతాయి, తద్వారా ధరలు అదుపులో ఉంటాయి. కానీ ప్రపంచ మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడితే మాత్రం ఇండైరెక్ట్గా కొన్ని ఇబ్బందులు రావచ్చు. బిస్కెట్లు, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తయారు చేసే కంపెనీలు తమ ఖర్చులు పెరిగాయని చెబితే ఆ భారం సామాన్యుడిపై పడే అవకాశం ఎంతైనా ఉంది. హోటళ్లలో టీ, కాఫీ ధరలు పెరిగే సూచనలు కూడా లేకపోలేదు. భారతదేశం ఎగుమతులు నిలిపేస్తుందని ప్రకటించిన వెంటనే న్యూయార్క్, లండన్ మార్కెట్లలో చక్కెర ధరలు 2 నుండి 3% పెరిగాయి. ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలు భారత చక్కెరపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలు బ్రెజిల్ లేదా థాయిలాండ్ వైపు చూడాల్సి ఉంటుంది. ఇది ప్రపంచ ఆహార భద్రతపై కూడా కొంత ప్రభావం చూపే ప్రమాదం ఉంది. చక్కెర ధరలు పెరిగితే మనం ఏం చేయాలి? నిపుణులు సూచిస్తున్నట్టుగా మన సాంప్రదాయ తీపి పదార్థాలైన బెల్లం, జాగరి లేదా తాటి బెల్లం, పామ్ షుగర్ వైపు మొగ్గు చూపించవచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివి మాత్రమే కాదు, మార్కెట్ ఒడిదుడుకుల నుండి మనల్ని కూడా కాపాడతాయి. చక్కెర వాడకాన్ని తగ్గించడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు జేబు రెండూ భద్రంగా ఉంటాయి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా ముందు జాగ్రత్త చర్య. రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండాలంటే దేశీయ నిల్వలను కాపాడుకోవడం అత్యవసరం. అయితే 2026 వరకు ఈ నిషేధం కొనసాగుతుందా లేక మధ్యలోనే ఏమైనా సడలింపులు ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.